స్తోత్రాలు కొడిచిన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇప్పుడు దాకా మనం అందరం చక్కగా అనేక విషయాలు చెప్పి ఒక్కొక్క విషయాల నిమిత్తమై ప్రార్థన చేసాం. కొద్దిసేపు కొన్ని మాటలు మనం విందాం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 5వ వాక్యం. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలము చేయును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాటలన్నీ మీ హృదయాలలో ప్రభు స్థిరపరచును గాక. దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచాలి. అనుకున్నదంతయు మనకు దేవుడు తన కార్యాన్ని చేయాలి. ఇవన్నీ మనకు జరగాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ ఇచ్చే దేవుడు ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి చెప్పండి? గట్టిగా చెప్పాలి. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నాం. ఎంతటోడైనా ఎట్టటోడైనా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తాడు. అది పెద్ద ఇదేం కాదు. ప్రార్థన మాత్రం చేస్తున్నారు. అంత బాగుంది. ప్రార్థన చేసేటప్పుడు కొన్ని క్రమాలు ఉంటాయి. రాగానే ఏం చేస్తాం చెప్పండి? ఎవరిని కనపడితే వందనాలు చెప్తాం. తర్వాత వచ్చి బైబిల్ పెట్టేసి మోకరిస్తాం. ఆ తర్వాత నిలువు మోకాళ్ళ మీద ఎత్తి ప్రార్థన చేస్తాం. వచ్చాను ప్రభువా, మోకరించాను, నీ సన్నిధిలో చేతులు ఎత్తాను, ఆమేన్ అని వేస్తాడు. ఇంకంతే. అదొక ప్రార్థన. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆడు కూర్చుంటాడో కూర్చోడు. ఎంతమంది ఉన్నారో అంతమంది దగ్గర తిరిగేసి వస్తాడు. ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి దగ్గర తిరిగేసి వస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసేటప్పుడేమో ఈయన కళ్ళు తెరిచి వస్తుంటాడు. ఈయన ప్రార్థన చేయాలనుకునేటప్పుడేమో అందరేమో కళ్ళు తెరుచుకొని చూస్తుంటారు. అందరూ మోకరించి ప్రార్థన చేస్తుంటేనేమో ఈయనేమో భోజనానికి వచ్చిన వాళ్ళ కూర్చొని ప్రార్థన చేస్తుంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందరు చేతులు ఎత్తండి అన్నప్పుడు ఈయన దించేస్తాడు. అందరు దించినప్పుడు ఈయనేమో చేతులు ఎత్తాడు. అన్నిటికీ వ్యతిరేకంగానే చేస్తుంటాడు. చేస్తుంటారు కొంతమంది. ఇలా వ్యతిరేకంగా చేస్తూ ఉన్నప్పుడు మనం వాళ్ళని అడిగామనుకో, ఏంట్రా బాబు ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే, నా రూటే చెప్పండి, నా ఆలోచన, నా రూటే, నా పద్ధతులే వేరు, నువ్వేమన్నా అనుకో, నేను ఇట్టే చేస్తా అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి వాళ్ళని మనం ఏమి చేయలేం. ఏం చేయగలుగుతాం మనం? ఈడు అందరు ఇట్ట తింటే ఈడేమో చెప్పండి నేను ఇట్ట తింటానంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాడికి 24 గంటలు అదే పనిలో ఉంటాడు. లోడింగు అన్లోడింగ్. మన పని అది కాదు. ఇప్పుడు మనం ఒక స్థాయిలోకి వచ్చాం. ఒక క్రమ పద్ధతిలో మనం నడిపించబడుతున్నాం. ఒక స్థితిలోకి మనం వచ్చాం. ఒక స్థాయిలోకి మనం వచ్చిన తర్వాత ఆ స్థితిని, ఆ స్థాయిని మన జీవితంలో మనం ఎప్పటికి కూడా దాన్ని పోగొట్టుకొనకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకు కీర్తనకారుడు ఏమన్నాడండి? నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలము చేయును గాక. దేవుడు సఫలం చేస్తాడు. దేవుడు అన్ని మనకు ఇస్తాడు. ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము ఏం చేయాలి? మీరంటారు ప్రార్థన చేయాలి అంటారు. మంచిది, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా ఉండటం మంచిది కాదు. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ప్రభు ఆలకిస్తాడా లేదా అనేది గమనించాలి. ప్రార్థన చేసే ముందు
ఒకటికి 2 సార్లు మన హృదయమును మనమే, చెప్పండి, మన హృదయాన్ని మనమే పరీక్షించుకోవాలి. హెబ్రీ పత్రికలో హానోకు గురించి బైబిల్లో రాసిన మాట. బైబిల్లో హెబ్రీ పత్రికలో హానోకును గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆయన కొనిపోబడక మునుపు దేవునికి, చెప్పండి, ఏమై ఉన్నాడంట? ఇష్టుడై ఉండెను అని బైబిల్లో రాస్తుంది. హానోకు ఈ లోకాన్ని విడిచి వెళ్ళక మునుపు అతడు దేవునికి ఇష్టుడై ఉండెను. అతడు ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచాడంట? చెప్పాలి. ఎన్ని సంవత్సరాలండి? 365 సంవత్సరాలు దేవునితో నడిచాడు. నువ్వు సేవకునితో మనసు పూర్తిగా ఎప్పుడన్నా నడిచావా? కలిసి నడిచారా? మాకు ఆడ కుదురుతుంది అనేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హానోకు దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టడై ఉండటం మాత్రమే కాదు, దేవునితో కూడా నడవటము తనకు ఇష్టము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఇష్టమై ఉండాలి, దేవునితో నడవాలి. నడిచినప్పుడే నీకు ఫలము దక్కుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని కీర్తనకారుడి మాట చెప్పాడు, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలము చేయును. నీ పనుల భారమంతయు కూడా నువ్వేం చేయాలంటే దేవుని మీద నీవు పెట్టాలి. దేవుని మీద పెట్టాలి. యేసు ప్రభు వారే చెప్పారు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. రండి నా యొద్దకు, నేను మీకు సమాధానం కలుగు చేస్తాను. నా యొద్దకు వస్తే మీకు నెమ్మది, ఆనందం, సంతోషం, సమాధానం, ఐశ్వర్యాన్ని అన్నీ నేను మీకు కలుగు చేస్తానని దేవుడు నిన్ను పిలుస్తుంటే నువ్వేం చేస్తున్నావు? చెప్పండి. సంవత్సరాంత కాలం దేవుడు మనల్ని బ్రతికించాడు. ఈ సంవత్సర కాలం అంతా దేవుడు బ్రతికించాడు కాబట్టి కృతజ్ఞతగా ఆయన సన్నిధిలో మనము ఉండటానికి, ఆయన సన్నిధికి మనం వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి తన జీవితంలో ఆలోచించవలసినది, నీ జీవితంలో దేవునికి దూరమై ఉండి 3 ఎక్కువ కానీ 3 తక్కువ కానీ నువ్వు ఏమి నీ జీవితంలో చేసుకొనలేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎంత పరిగెత్తినా, ఎంత పాకులాడినా, రాత్రి పగలు నిద్ర ఆహారం లేకుండా మాని నువ్వు ఎంత సంపాదించాలని ప్రయత్నం చేసినా ఏ ప్రయోజనము ఉండదు. ప్రైజ్ ది లార్డ్. నీ స్వాస్థ్యము 2 అడుగులు పొడుగు 7 అడుగులు, ఇదే నీ స్వాస్థ్యం. ఏంటండి? 2 అడుగులు వెడల్పు 7 అడుగులు పొడుగు నీ స్వాస్థ్యం. అది అక్కడ నీకు ఉంటుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటని చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రార్థనలన్నీ సఫలము చేయబడాలంటే 1 దేవునికి ఇష్టడై ఉండాలి, 3వది దేవునితో మనము నడిచే వ్యక్తిగా ఉండాలి. ప్రార్థన పరుడై ఉండాలి, దేవునికి ఇష్టడై ఉండాలి, దేవునితో నడిచే వ్యక్తిగా నువ్వు మారాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్లో కూడా ఒక వ్యక్తిని మనం చూడొచ్చు. ఏలియా శిష్యుడు ఎవరు? కొంచెం గట్టిగా చెప్పాలమ్మా. ఏలియా శిష్యుడు ఎలీషా. ఎలీషా శిష్యుడు గేహాజీ. తెలుసు కదా గేహాజీ. గేహాజీ ఏం చేశాడండి? చెప్పండి. గేహాజీ ఏం చేశాడు? సేవకుని మాట విన్నాడా? గురువుగారి మాట విన్నాడా? వినలేదు. వినకుండా ఏం చేశాడండి? ప్రైజ్ ది లార్డ్. కొందరు చెప్పుడు మాటలను విని వారి జీవితాన్ని పాడు చేసుకుంటారు. చెప్పింది అర్థం చేసుకోకుండా తమ జీవితాన్ని తామే నాశనాన్ని తెచ్చిపెట్టుకుంటారు. వాళ్ళకి అర్థం కాకనో
లేకపోతే వాళ్ళకు తెలియకనో వారి జీవితాన్ని వాళ్ళే పాడు చేసుకుంటూ ఉంటారు. దైవజనుడు చెప్పాడు, ఎలీషా చెప్పిన మాట ఏంటంటే, నాకు ఏది కూడా అక్కర్లేదన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? చెప్పండి, ఎందుకన్నాడండి? ఎందుకన్నాడు? ఆయన చక్కగా చెప్పాడు, నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు నాకేదియు అవసరము లేదు. ప్రైజ్ ది లార్డ్. నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో ఆ దేవుని జీవం తోడు నాకు ఏది కూడా అవసరం లేదన్నాడు. సేవకుడేమో అవసరం లేదన్నాడు, గేహాజీ ఏమో నాకు అవసరమని పరిగెత్తాడు. పరిగెత్తి 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 చివరికి ఏం తెచ్చుకున్నాడు? చెప్పండి, తెచ్చుకున్నాడా? తెచ్చుకున్నాడు. తనకు కావాల్సినవన్నీ కూడా బంగారు నగలు, పట్టు వస్త్రాలు, ఏంటంటే వెలగల వస్త్రాలు, ఇవన్నీ మొత్తం విలువైనవన్నీ కూడా తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఇంట్లో పెట్టేసి దైవ సేవకుని దగ్గరికి వచ్చి ఏమీ తెలియదు అన్నట్టుగా నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు నాకు అన్నీ తెలిసినా కూడా నేను చెప్పలేను. చెప్పగలుగుతానా? ఇప్పుడు నాకు మీ గురించి కొన్ని విషయాలు ఏదైనా తెలిసినా నేను నోరు తెరిచి మాట్లాడగలనా? ఒకవేళ మాట్లాడితే మీరు నన్ను ఇక్కడ ఉంచుతారా? చెప్పండి. లేచి వచ్చి చొక్క చింపరు ఏంటండి? చెప్పండి. నువ్వు మాకు చెప్పేవాడివా? మాకు తెలీదా? భక్తి అట్ట మాకు తెలీదా? భజన చేయటం మాకు తెలీదా? ప్రార్థన చేయటం మాకు తెలీదా? ఏంటండి? జనాన్ని ఎలా ప్రార్థనలు నడిపించాలో అది చెప్పు, కానీ మేము చేసే పనికి మన ఏదో పనులతో నీకెందుకు అన్నీ వేస్తారు. అంతటితో అన్ని వదిలేసినా పర్వాలేదు. చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అవసరమైతే స్టేజ్ మీదకి ఎక్కి కూడా చొక్కా లాగేస్తారు. ఏంటండి? లేరా అలాంటి వాళ్ళు? లేరా? ఎంతమంది లేరండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యము చాలా చక్కగా మనకు బోధిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మన ప్రార్థన సఫలం అవ్వాలంటే మనము ఏమి చేయాలి? అదే కదా మనందరి బాధ. ఇప్పుడు బైబిల్లో చూద్దాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యం. 3:8. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. మానవుడు దేవుని యొద్ద దొంగలించునా? అయితే మీరు నా యొద్ద దొంగలించిరి. ప్రైజ్ ది లార్డ్. చాలు. ఇప్పుడు చూడండి, ఈ చదవబడినటువంటి విషయములో ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటి? మానవుడు దేవుని యొద్ద దొంగలించునా? దేవుడు అంటున్నాడు ఇక్కడ, మీరు నా యొద్ద దొంగలించితిరి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొద్ద దొంగలించటం అంటే ఏంటది? ప్రైజ్ ది లార్డ్. దేవుని యొద్ద దొంగలించటం, దేవుని సొమ్మును దొంగలించటం. ఒక్క మాట చెప్పండి. మీరు నా యొద్ద దొంగలించితిరి అన్నాడు కదా. ఎవరు దొంగలించారు? ఎవరు దేవుని సన్నిధికి దూరం అయ్యారు? ఎవరు త్రోసివేయబడ్డారు? ఇప్పుడు మీకు అర్థం ఏమిటంటే చెప్పండి, ఇప్పుడన్నా చెప్పండి. ఎవరోళ్ళు? అవ్వ, ఆదాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వారికి ఖచ్చితంగా ఖండితంగా చెప్పాడు, అన్నీ మీరు తినొచ్చు, ఇది ఒక్కటి మాత్రం తినకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇదొక్కటి మాత్రమే తినకూడదు, మిగతావన్నీ తినొచ్చు అన్నాడు. దీనికి మనం ఆధారంగా తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అన్ని తినమన్నాడు, ఇదొక్కటి మాత్రం తినొద్దు అన్నాడు. మనం అనుకుందాం, ప్రార్థన సఫలము చేయబడాలి అంటే ఏం చేయాలి? ఒకటి, దేవుని సొమ్మును, చెప్పండి, దేవుని సొమ్మును
దొంగలించకూడదు. దేవుని సొమ్మును దొంగలించిన వాడు దేవుని ఆజ్ఞను మీరినట్లే, దేవుని ఆజ్ఞను నీవు అతిక్రమించినట్లే. దేవుని మాట అయినా దేవుని సొమ్మైన ఈ రెండు ఒకటే. ఎందుకు ఒకటైందంటే, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. చూడండి, చదవబడిన వంటి విషయాల్లో మనం చూస్తే యోహాను సువార్తలో ఈ మాట కనపడింది. ఆది యందు వాక్యము, ఆ వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. నోటు నుండి వచ్చు మాట ఎవరై ఉన్నాడంట? దేవుడై ఉన్నాడు. అందుకు ప్రభు చెప్పాడు, ఇదిగో ఇది మాత్రం మీరు తినొద్దు, ఇవన్నీ తినొచ్చు అన్నారు. వీళ్ళిద్దరు ఏం చేశారండి? చెప్పండి, ఏం చేశారంట? దేవుని ఆజ్ఞను మీరారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు లేని సమయంలో దొంగలించి పండును తిని ఆ తర్వాత ఎక్కడ దాక్కున్నారండి? చెట్టు మధ్యలో దాక్కున్నారు. దేవుడు వచ్చాడు, స్వరాన్ని విన్నారు, దిగంబరులు అయిపోయారు. ఇక్కడ మీకు చోటు లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చదవండి ఆ మాటని, మలాకి గ్రంథం. ఏమంటున్నాడు ఆయన? మానవుడు దేవుని యొద్ద అయితే మీరు నా యొద్ద దొంగలించితిరి. తర్వాత దేని విషయంలో మేము నీ యొద్ద దొంగలించితిమని ఎవరు అడుగుతున్నారు? ఇక్కడ దేవుడు చెప్తుంటే ఇక్కడ ప్రజలు, ఇక్కడ కూర్చున్న మీరు అనుకోండి, నేను అనుకుందాం, ఇక్కడ మనం అందరం అనుకుందాం, ఇక్కడ మనము ఎవరిని అడుగుతున్నాం చెప్పండి? దేవుణ్ణి అడుగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మేము నీ యొద్ద దొంగలించితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఈయక దొంగలించితిరి. ఇది ప్రైజ్ ది లార్డ్. దేవుని యొద్ద దొంగలించేది ఏం దొంగలించారండి? చెప్పండి, ఏం దొంగలించారంట? ప్రభువా, నన్ను గిన నీవు ఈ అపాయంలో నుండి కాపాడినట్లయితే నీకు 10,000 ఇస్తా. ఆయన అడిగాడా? చెప్పండి. ప్రభువా, నా కుటుంబంలో సమస్య తొలగిపోతే ఒక 5,000 కానుకిస్తాను ప్రభువా అంటారు. నాకున్న జబ్బు బాగైపోతే హాస్పిటల్కి పెట్టే డబ్బులన్నీ మొత్తం నీకు ఇస్తా. ఏంటండి అని ఒప్పుకుంటారు. బాగానే ఉంది. బాగైన తర్వాత ఆ డబ్బులు తెచ్చి నువ్వు ఇవ్వగలుగుతావా? చెప్పండి. చూడంగానే ఏమొస్తుంది? చెప్పండి, చూడంగానే ఏమనిపిస్తుంది? అబ్బా, ఇంత డబ్బా, ఇంత డబ్బా, ఇంత డబ్బు మనం ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలంటే దేవుడు నిన్ను బాగు చేసినందుకు, దేవుడు నిన్ను స్వస్థపరిచినందుకు, దేవుడు నీ చేతి పనుల కష్టార్జితాన్ని దీవించినందుకు. ప్రైజ్ ది లార్డ్. ప్రాణాత్మ శరీరము గలవారిగా నిన్ను సజీవునిగా ఆయన సన్నిధిలో నిన్ను ఉంచినందుకు, అపాయంలో నుండి దేవుడు నిన్ను కాపాడినందుకు, మరణాంతకరమైన స్థితిలో నుండి దేవుడు నిన్ను కాపాడినందుకు నువ్వు తప్పనిసరిగా ఏం చేయాలంట? దేవునికి కృతజ్ఞతలు నీవు చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రజలు దేవునికి అడుగుతున్నారు, మేము నీ యొద్ద దొంగిలించితిమని మీరందరూ. దేవుడు అక్కడ ఏమంటున్నాడు? ఒకటి ఫస్ట్ ఏంటిదంట? 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణను ఈయక మీరు దొంగలించితిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ దేవుడే సత్యంగా చెప్తున్న వంటి మాట. మూలవాక్యం ఏంటి? నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలము చేయును. నీ పనులన్నీ సఫలం అవ్వాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు చేయాలా? దొంగతనం చేయాలా? చేయకూడదా? ప్రతిష్ఠిత అర్పణలు ఇవ్వాలా లేదా? కృతజ్ఞత కానుకలు ఇవ్వాలా లేదా? ఇవన్నీ రాయబడిన వంటి విషయాలు. ఇవన్నీ మనం తెచ్చుకున్నవి ఏమి కూడా లేదు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో నువ్వు తల్లి గర్భంలో నుంచి పుట్టిన నాటి నుండి ఈ రోజు వరకు, నువ్వు తల్లి గర్భంలో పుట్టిన నాటిన
ఆ రోజున నువ్వు ఏమైనా పట్టు వస్త్రాలు కట్టుకొని వచ్చావా? నడుముకు మొలతాడేమని కట్టుకున్నావా? చేతికి ఉంగరాలు పెట్టుకొని పుట్టావా? వడ్డాణం కట్టుకొని ఏమైనా పుట్టావా? కాళ్ళకు చేతులకు మెట్టలు ఏంటంటే గొలుసులు ఇవన్నీ పెట్టుకొని ఏమైనా పుట్టావా? ప్రైజ్ ద లార్డ్. ఏమీ కూడా నీవు తేలేదు. ప్రైజ్ ద లార్డ్. ఏమీ తేలేదు, పోయేటప్పుడు ఏమీ కూడా తీసుకొని పోలేవు. ప్రైజ్ ద లార్డ్. ఏమీ తీసుకెళ్ళటానికి వీలు లేదు. ఉన్నంత కాలం నువ్వు చేయవలసినటువంటి పని ఏంటి? ఒకటి, ప్రార్థన పరుడై ఉండాలి. రెండోది, దేవునికి ఇష్టడై ఉండాలి. మూడోది, ఆయనతో నడవాలి. దేవునితో నడవగలిగిన వాడు మెలకు కలిగి జాగ్రత్తగా ఉంటాడు. అందుకని ఎలీషా అన్నాడు, నేను జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నాను కాబట్టి నాకేమీ అవసరం లేదన్నాడు. అవసరం ఉన్న వ్యక్తి పరిగెత్తాడు, తెచ్చుకున్నాడు, ఇంట్లో దాచిపెట్టుకున్నాడు, సేవకుని ముందు నిలబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు దేవుని సేవకుడు అన్నాడు, ఎలీషా చెప్తున్న మాట ఏంటి? గేహాజీ, నువ్వు ఎక్కడికి వెళ్ళి తిరిగి వచ్చుచున్నావు అని అడిగితే అతను అంటాడు, నేను ఎక్కడికి చెప్పండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ప్రజలన్న మాట ఏంటి? మేము నీ యొద్ద దొంగలించితిమా అని ప్రజలు దేవుని అడుగుతున్నారు. దేవుడు అంటున్నాడు, 10వ భాగ్యము, ప్రతిష్ఠిత అర్పణలు, 10వ భాగం ఇవన్నీ నా దగ్గర మీరు దొంగలించితిరి అని దేవుడు ప్రజలకు చెప్తే ప్రజలు ఇలా అడిగారు. గేహాజీని ఎలీషా ఏమని అడిగాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అన్నాడు. అంతే. దాన్ని నేను ఎక్కడికి వెళ్ళలేదన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన చెప్పిన దాన్ని బట్టి తనకేం వచ్చిందంట? తెల్లటి కుష్టు. ఇంటికి, తనకు, చెట్లకు, తనకున్న సమస్తానికి కుష్టి వచ్చిందని బైబిల్లో రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని మనం చేసే ప్రార్థనలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ 2024 సంవత్సరములో ఇటువంటి చెడు అలవాటు అభిప్రాయాలు గతించిపోవాలి. అలాంటివి ఏమైనా ఉన్నా ఈ 2024 సంవత్సరం 28వ తారీఖు ఈ రోజున వాటన్నిటిని భూస్థాపన చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రతిష్ఠత కలిగి, దైవ భయము కలిగి, వాక్యానుసారంగా ఆత్మీయ జీవితంలో వెదగటానికి నువ్వు తీర్మానం చేసి ప్రభు సన్నిధిలో నిలబడగలిగితే, నా ప్రభు నీ జీవితాంతం నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు నీ కార్యక్రమాలన్నీ కూడా సఫలము చేయునుగాక. హల్లెలూయా. ఒక సేవకునిగా మాకున్న ఆశ ఏంటంటే, మీరు ఫలిస్తూ ఉంటే మీ నీడను కొందరు ఆశ్రయిస్తారు. అర్థమైందా? మీరు ఫలిస్తూ ఉంటే మీ నీడను కొందరు ఆశ్రయిస్తారు. మీరు అభివృద్ధి పొందుతుంటే ఒక గుంపు జనంగాన్ని మీరు మందిరాన్ని తీసుకొని రాగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని చూచిన వంటి వాళ్ళు, మిమ్మల్ని గూర్చి విన్న వంటి వాళ్ళు మిమ్మల్ని ఆశ్రయించి మీతో పాటు ఒక గుంపు జనాంగం దేవుని సన్నిధికి నడిపించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఒకటి, మీరు అభివృద్ధి పొందుతారు. రెండోది, సంఘ క్షేమాభివృద్ధి చెందుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని గేహాజీని అడిగితే గేహాజేమో ఇలా చెప్పాడు, నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. యేసయ్య ప్రజలను అడుగుతున్నాడు, మీరు నా యొద్ద దొంగలించితిరి అన్నప్పుడు ప్రజలు, మేము ఏ విషయంలో మీ యొద్ద దొంగలించితిరి? అప్పుడు యేసయ్య చక్కగా ఈ మాట అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారు? 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను మీరు నా యొద్ద దొంగలించింది. అది ఎవరి సొమ్ము? దేవుని సొమ్ము. అందుకని అవ్వ ఆదాము
పరిశుద్ధమైన తోటలో పెట్టి ఇవన్నీ మీరు తినొచ్చండి, ఈ చెట్టు పండు మాత్రము తినకూడదు. ఈ చెట్టు ఎవరిది చెప్పండి? ఎవరిది? దేవుని ఫలం. దేవుని ఫలం అది. ఆ పండును తినే అధికారం నీకు లేదు. తింటే నాశనాన్ని తెచ్చిపెట్టుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటను మీరారు, సాతానుకు లోపడ్డాడు. చెప్పుడు మాటలను విని చెడగొట్టుకునేవాళ్ళు లేకపోలేదు. ఈరోజు విశ్వాసులు తమ జీవితాంతం పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సేవకుని లెక్క చేయకుండా, సేవకుల మాటను లెక్క చేయకుండా, కొందరిని ఆశ్రయించి వారు చెప్పే చెడు సలహాలను బట్టి వాళ్ళు అట్లే చెప్తారులే అని చెప్పి వాళ్ళని చెడగొట్టి వీడు కూడా చెడగొడతాడు. గుడ్డోడు ఇద్దరు కలిసి ఏం చేస్తారంట? గుంటలో పడిపోతారు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత జరిగే నష్టం ఏంటో నీకు అర్థమవుతుంది. కానీ దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని కీర్తనకారుడు, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలము చేయును గాక. నీ ప్రార్థన ఫలించాలి అంటే నీవు దేవుని సొమ్మును దొంగలించకూడదు, దేవుని సొమ్మును ఆశించకూడదు. దేవుని యొద్ద ఏది కూడా నీవు ఆశించటానికి వీలు లేదు. దేవుని సొమ్ము ఆశించకూడదు. దేవునిది దేవునికి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు ఇచ్చింది నువ్వు అనుభవించాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాట చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట చూద్దాం. మొదటి పేతురు పత్రిక, బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం. 3వ అధ్యాయము 7వ వాక్యం. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎక్కువ బలహీనమైన ఘటమని ఎరిగి భార్యను సన్మానించి ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా నిమిత్తం జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తా అంటే తందాన్ అంటారు, తందాన్ అంటే తా అంటారు. ఆడవాళ్ళతో పెట్టుకుంటే ఎప్పుడు గెలవలేరు. ఏంటండి? పరిశుద్ధ గ్రంథ లేఖనంలో చెప్పబడిన మాట ఏంటండి? బైబిల్లో చెప్పబడిన మాట ఏంటి? స్త్రీలు ఎక్కువైన బలహీనమైన ఘటమని ఎరిగి వారిని సన్మానించండి, వారితో సమాధానముగా కాపురము చేయండి. ప్రైజ్ ది లార్డ్. వారితో సమాధానంగా ఉంటే మీ ప్రార్థనలకు ఎటువంటి అభ్యంతరాలు కలగదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని పేతురు గారు చాలా చక్కగా, మెలకుగా, తెలివిగా ఈ మాటల్ని చాలా చక్కగా రాశాడు. అందుకని ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ నేను రాసుకున్నాను, భార్య భర్తలు సమాధానం కలిగి, చెప్పండి, భార్య భర్తలు సమాధానం కలిగి ఉండాలి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇద్దరు సమాధానంగానే ఉన్నారు ఫస్ట్లో. ఎవరు చెప్పండి? ఇద్దరు సమాధానం కలిగి ఉన్నారు. ఏం చేసినా ఇద్దరు కలిసి చేసేవాళ్ళు. ఎక్కడికైనా వెళ్ళినా ఇద్దరు చేసేవాడు. ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు, బజార్కి వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు. ఏంటండి? బట్టలు కొనాలన్న ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు, అత్తగారు ఊరికి వెళ్ళిన ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు. అయితే అన్ని విషయాల్లో కలిసిమెలిసి బాగా సమాధానంగా పనిచేశారు. బాగానే ఉంది. ప్రార్థనకు వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేశారంటే, వాళ్ళ అక్కర కొలది అమ్మి తీసుకొచ్చి దైవ సేవకుల పాదాల దగ్గర పెట్టారు. ఈ పాదాల దగ్గర పెట్టినప్పుడు వీళ్ళిద్దరికీ ఆలోచన వచ్చింది. ఏమని? వీళ్ళిద్దరూ ఐక్యత కలిగి ఉన్నారు.
భార్యాభర్తలు ఐక్యత కలిగి ఉన్నారు, సమాధానం కలిగి ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, దేవుని మందిరానికి వచ్చే విషయంలో, ఇచ్చిపుచ్చుకునే విషయంలో అన్ని విధాలుగా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఎక్కువ డబ్బు కనులకు కనపడ్డాయో, కనపడిన వెంటనే మనసు ఏమైపోయిందంట చెప్పండి, మనసు చేంజ్ అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్. అందుకని దైవజనుడు పేతురు గారు చెప్పిన మాట ఏంటి? అటువలనే పురుషుల్లారా, జీవమును కృపావరములలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. అక్కడ ఏరుపరిచినట్టేం లేదు. నీవు సపరేటు, నేను సపరేటు. భార్య అని భర్తని సపరేట్ ఏం లేదు, స్త్రీ అని పురుషులని ఏం లేదు. ఇక్కడ ఇద్దరి విషయంలో ఏమాత్రము భేదాభిప్రాయాలు ఎక్కడ కూడా కనపడలేదు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వీళ్ళిద్దరిలో భేదాభిప్రాయాలు ఉన్నాయా? దైవజనుడు చక్కగా చెప్తున్నాడు, మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ముందు రాయబడిన మాట ఏంటి? జీవమును కృపావరములలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరలోక రాజ్యములో మీతో కూడా మీ భార్యలు కూడా పాలివారై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని రాజ్యంలో స్త్రీలు అని పురుషులని అక్కడ వెడబాటం ఏది లేదు. ప్రైజ్ ద లార్డ్. అక్కడ విడివిడిగా ఉండటానికి వీల్లేదు. ఆత్మ ఒక్కటే. ప్రైజ్ ద లార్డ్. ప్రాణము, స్త్రీలైనా పురుషులైనా వారి దేహములో ప్రవహించుచున్న రక్తము ఒకటే. ప్రైజ్ ద లార్డ్. దేవుని రాజ్యంలో కలిసి ఉంటారు, కలిసి జీవిస్తారు. అక్కడ బంధాలు అనుబంధాలు ఏమీ ఉండటానికి వీలు లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి అక్కడ కలిసి ఉంటారు కదా, ఇక్కడ ఎందుకు వేరు వేరు కూర్చోబెట్టావు అని అడిగేవాళ్ళు లేకపోలేదు. ఇక్కడ కలిపి కూర్చోబెట్టామనుకో అందరికీ ఏంటండి, ఇప్పుడు ఇక్కడ అందరిని కలిపి కూర్చోబెట్టామనుకోండి, ఎవరి భార్య పక్కన వాళ్ళు కూర్చుంటే పర్వాలేదు అనుకోండి, ఏంటండి? ప్రైజ్ ద లార్డ్. కొంతమందికి బోర్ కొట్టి ఉంటుంది కూర్చొని, అవునా కదా? ప్రైజ్ ద లార్డ్. పక్కన పోయి కూర్చుందామంటే ఒకటే సోన, టీ పొడి లేదు, పంచదార లేదు, ఏంటంటే పాలు లేదు, జీలకర్ర లేదు, ధనియాలు లేవు, కొత్తిమీర లేదు, కరివేపాకు లేదు, పచ్చిమిరపకాయలు లేవు, ఉల్లిగడ్డలు లేవు, చింతపండు, బెల్లం, మిరియాలు. ఇంకేం కూర్చుంటాడు చెప్పండి? ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ కలిపి కూర్చోబెడదామంటే, పాస్టర్ గారు ఇంటికాడ కూర్చొని బోర్ కొట్టింది, ఇప్పుడునైనా మమ్మల్ని సపరేట్గా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇలా అడిగేవంటి వాళ్ళు లేకపోలేదు, అడగకుండా లోపల కుమిలిపోయేవాళ్ళు లేకపోలేదు. ప్రైజ్ ద లార్డ్. ఇలాంటి వాళ్ళు స్త్రీలో ఉంటారు, పురుషుల్లో ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దైవజనుడు అంటున్నాడు, మీ భార్యలు ఎక్కువ బలహీనమైన ఘటమని వెరిగి వారితో జ్ఞానముగా మెలకుగా కాపురము చేయండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కుటుంబం బాగుపడాలన్నా, ఆ కుటుంబం నాశనం అయిపోవాలన్నా ఎవరి చేతుల్లో ఉంది చెప్పండి? ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు తలుచుకుంటే మిరపకాయ బజ్జీలు మేపిస్తారు మిమ్మల్ని. ఏంటండి? ఆడోళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని దైవజనుడు పేతురు గారు అంటారు, వారితో జాగ్రత్తగా మెలుకు కలిగి ప్రార్థించండి. మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకూడదు. మీ కుటుంబంలో సాతానుకు ఎంత మాత్రం చోటు ఇవ్వకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది మనకు. కుటుంబంలో భార్య భర్తల మధ్యలో ఈ భేదాలు పెట్టుకోవటం వలన ప్రార్థన తగ్గిపోతుంది, ప్రార్థన మీద ఉన్న ఆసక్తి తగ్గిపోతుంది, దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆసక్తి తగ్గిపోతుంది. ఇదే ఆలోచన
ఏంటి నా పరిస్థితి ఎలా అయిపోయిందని ఇదే ఆలోచనలో మునిగిపోయేవాడు లేకపోలేదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలము చేయును. దేవుడు నీ ప్రార్థన ఫలింప చేయాలంటే నీవు నీ భర్తతో జాగ్రత్తగా కాపురము, నీ భార్యతో నువ్వు జాగ్రత్త కాపురము చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. భార్య భర్తల మధ్యలో ఉన్న బంధం చాలా విలువైనది, పవిత్రమైనది, ప్రతిష్టత కలిగినది. అది చాలా విలువైన బంధం. దేవుడు పెట్టిన వంటి ఆ బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు 4 చీరలు బట్టలు పెట్టుకొని పోండి. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కోటు, సూటు, బూటు, 4 చెప్పులు, 4 జతల చెప్పులు అవన్నీ పెట్టుకొని పోండి. ఎవరైనా షూట్ బాగలేదని అనుకో, మార్చేసుకో. ఈ చీర బాగలేదనుకోండి, మార్చేసే, ఎక్కడే ఒక రూమ్ చూసుకొని. కర్మగాలి ఎవడై నీ భార్య బాగలేదన్నాడు అనుకో, ఏం చేస్తావు? నీ భర్త బాగలేడన్నాడు అనుకో, మార్చుకుంటావా? చీరలు కాబట్టి మార్చుకున్నావు, సూటు బూటు కాబట్టి మార్చుకోగలిగావు, భార్యను మార్చుకోగలుగుతావా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని దైవజనుడు పేతురు గారు చక్కగా చెప్తున్నాడు, నీ ప్రార్థనకు అభ్యంతరము కలగకుండానట్లు, నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పరచబడాలంటే ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉన్నట్లు నీ భర్తతోను నీ భార్యతోనూ జాగ్రత్తగా నీవు కాపురము చేయాలి. భార్య భర్తల మధ్యలో ఉన్న ఆ బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంట. ప్రైజ్ ద లార్డ్. నీ భార్యలు కూడా ఏంటని, నీ భార్య కూడా కృపావరములలో ఆమె పాలి భాగస్తురాలు, నీ భర్త కూడా కృపావరాలలో పాలి భాగస్తుడు. కాబట్టి ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. వాక్యం చెప్పినంతసేపు ముసి నవ్వులు నవ్వుతారు, తీర్మానాలు చేస్తారు, కరెక్ట్గా ఉండాలి. ఇంక మీదట పాస్టర్ గారు చెప్పినట్టు చేయాలి అని చెప్పి గేటు దాటేదాకా ఉంటారు. బయటికి వెళ్ళి స్కూటర్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైనా ఒక ఆమె అన్న కొంచెం ఆడదాకా వదిలిపెట్టు, అక్క ఉంటుందిలే అన్నారు అనుకో, నీకు స్టార్ట్ అయిందని అర్థం. ఏంటంటే ప్రైజ్ ద లార్డ్, నీకు మూడిందని అర్థం. నువ్వు పొయ్యి వచ్చే లోపు ఈమె సగానికి వస్తుంది, నడుచుకుంటావు. అక్కడికి వెళ్ళి ఎక్కమ్మ అంటే ఎక్కించుకెళ్ళావుగా, ఏంటండి అవసరం లేదులే, మేము ఎక్కకపోయినా పర్వాలేదు. ఏంటంటే వాళ్ళని ఎక్కించుకొని తిరుగు, నువ్వు అన్నట్టే నిజంగా ఎక్కించుకొని తిరిగారనుకో, తర్వాత ఏడిచేది ఎవరు? అందుకని జ్ఞానం కలిగి విశ్వాసులు కాబట్టి, తెలిసిన వాళ్ళు కాబట్టి, పరిచయస్తులు కాబట్టి, నీకెంతో పరిచయస్తురాలు కాబట్టి వదిలేసి రావటంలో తప్పేముంది అని అర్థం చేసుకొని, తన భర్త స్థితిని, తన భార్య స్థితిని అర్థం చేసుకున్నవాడు ఇవన్నీ మాట్లాడడం. మూర్ఖులు మాట్లాడతారు ఇవన్నీ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 100% నాకు తెలిసిన వరకు తను కప్పుకునేదానికే ప్రయత్నం చేస్తారు. చూడండి, కప్పుకునేదానికే ప్రయత్నం చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. కానీ దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. మొదట ఏం చెప్పాను నేను? నీ ప్రార్థనలన్నీ సఫలం అవ్వాలంటే నీవు దొంగలించకూడదు. దేవుని సొమ్మును దొంగలించకూడదు. దశంభాగం కావచ్చు, కృతజ్ఞత కానుకలు కావచ్చు, 10వ వంతు కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవునితో నువ్వు చేసుకున్న నిబంధన, నీ కష్టంలో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, అనేక సమస్యలు నేను చుట్టుముట్టినప్పుడు, ప్రభువా ఈ సమస్యను తొలగిస్తే ఇదిగో నేను నీకు ఇది చెల్లించుకుంటాను. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక మాట చెప్పంట్రా దేవునికి దేవుడా నాకు నువ్వేనా మేలు చేస్తే, నేను అనుకునే సహాయం చేస్తే, వచ్చే సంవత్సరం ఈ రోజుకి నా ఎంటికలు నీకు సమర్పిస్తాను, బోడిగుండు చేయించుకుంటాను అంటారే. ఎంటికలు ఎందుకు ఇస్తారు చెప్పండి?
ఎందుకు ఇస్తారు? చెప్పండి, ఎంటికలు ఎందుకు ఇస్తారమ్మా? నువ్వు బోడిగుండు చేస్తావు, నీ ఎంటికలు అక్కడ ఇచ్చేసి వస్తావు, మొక్కుబడి. గుండు చేయించుకుంటానని మొక్కుబడి. ఎంటికలు ఎందుకు ఇస్తావు చెప్పండి? మరలా వస్తాయి కాబట్టి ఇస్తావు. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటండి? గుండు చేయించుకుంటానని మొక్కుబడి, ఎంటికలు తీసుకెళ్ళి అక్కడ ఇస్తారు, అవి తిరిగి మరలా వస్తాయి కాబట్టి ఇస్తావు. అదే నీ చేతికున్న ఉంగరం, నీ దగ్గర ఉన్న బంగారం, అవి ఇస్తే మరలా వస్తాయా? అవి రావు ఇస్తే. అందుకని నువ్వు ఒప్పుకో. ప్రతివాడు చూడండి, ప్రభువా నా ఎంటికలు తల లేనాలు చెప్పండి, నేను నీకు సమర్పిస్తాను. ఎందుకంటే మళ్ళీ బిలేడు తెట్టి గీకించుకున్న మరలా ఒక వారంలో వచ్చేస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రకరకాల నూనెలు వచ్చాయి కదా పెంచుకునే దానికి. ఏంటండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తల ఎంటుకలు పెంచుకునే దానికి రకరకాల నూనెలు వచ్చాయి, కానీ బక్కోని లావు చేయడానికి ఏ నూనె లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఈ స్థాయిలోకి రావటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 40-50 సంవత్సరాలు వచ్చాయి ఈ స్థాయిలోకి రావటానికి. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుని దయ వలన ఏం వాళ్ళ లావు కావటానికి. ప్రైజ్ ది లార్డ్. అందుకని దైవజనుడు పేతురు గారు ఈ మాటను చాలా చక్కగా తెలియచేసి, అందుకని మనం ఏం చేయాలంట చెప్పండి? రెండో మాట ఏం చెప్పాను నేను? భార్య భర్తలు సమాధానము కలిగి ఉండి ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ ప్రార్థనలు సఫలపరచబడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పమంటారా, ముగించమంటారా? ఆయన ఇంటికి పోయి చేసేది ఏముంది? మీరు ఇప్పుడు ఉపవాసమే కదా, అవునా కదా? అవునా కదా? చెప్పండి, ఉపవాసమే కదండి. నిజం చెప్పండి. నాకు కొంచెం డౌట్ వచ్చిందండి, ఎవరు మాట్లాడట్లేదు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉంటారు. ఉండాలి, ఉపవాసం ఉంటేనే కదా. ఏంటండి? ఉండాలా, ఉంటేనే మంచిది. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వాక్యం. కావున నీవు బలిపీఠము నొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ సహోదరునికి విరోధమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల్లా చాలు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం చెప్పండి? దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, దేవుని మందిరములో మనం ఉన్నాం. దేవుని మందిరంలో ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నారు, మమ్మల్ని ప్రేమించారు, ఆశీర్వదించారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు, అనుకున్నవన్నీ మాకు ఇచ్చావు. ప్రైజ్ ది లార్డ్. నీ రక్తమాంసంలో పాలి భాగస్తులుగా మమ్మల్ని చేసావు అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, సమాధానం లేనివాడు రక్తమాంసంలో పాలి భాగస్తుడు కాకూడదు. నీ జీవితంలో నెమ్మది కలగట్లేదు. అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలంటే, నువ్వు ఎవరితో గొడవ పెట్టుకున్నావో, వ్యక్తిని తిట్టావో, ఎవరిని అనార్చితమైన మాటలు మాట్లాడావో, ఆ వ్యక్తి నీకు గుర్తు వస్తే నువ్వు వెంటనే ఎక్కడికి వెళ్ళిపోవాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోవాలంట? సమాధాన పట్టడానికి వెళ్ళిపోవాలి. అందుకని ఇక్కడ రాశాడు కదా, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన ఏదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల నీ అర్పణమును అక్కడ పెట్టేసి, నీ అర్పణను అక్కడ విడిచిపెట్టి ఏం చేయాలంట? ముందు వెళ్ళిపోయి
చెప్పండి, వెళ్ళిపోయి అక్కడ నువ్వు సమాధానం పడి రావాలి. ఇలాంటి మనసు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మేము ఎవరికి విరుద్ధంగా లేమన్న వాళ్ళు గట్టిగా చప్పటి కొట్టండి. కొట్టరు అంటే మీకు విరోధులు ఉన్నారు అని మీరు భావించుకుంటున్నారు, అనుకుంటున్నారు కాబట్టి మీకు విరోధులు అవుతారు. బైబిల్లో రాసిన మాట ఏంటి? నీ నోట నుండి వచ్చు ప్రతి మాటను దేవుడు ఏం చేస్తాడంటే రూఢిపరుస్తాడు. నాకెవరు లేరు శత్రువు అనుకుంటే ఎవరు ఉండరు, నాకున్నారు శత్రువులు అంటే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. అందుకని ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, యేసయ్య మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, 3వ మాట నేను రాసుకున్నాను, ఇతరుల అపరాధములను క్షమించాలి. ఇతరుల యొక్క అపరాధములను నీవు క్షమించాలి. ఎందుకు క్షమించాలంటే, నీ ప్రార్థన ఫలించాలంటే నువ్వు క్షమించాలి. నీ ప్రార్థన ఫలించాలంటే క్షమించాలి, తప్పదు. వాడు నరరూప రాక్షసుడు కావచ్చు, వ్యభిచారి కావచ్చు, దొంగ కావచ్చు, ఎలాంటి వాడైనా కావచ్చు, కానీ నీవు క్షమించే గుణం నీకు ఉన్నప్పుడే నీ ప్రార్థనకు బలము నీకు అనుగ్రహించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. నీవిచ్చే అర్పణ ముఖ్యం కాదు, నీ కానుక ముఖ్యం కాదు, నీ ప్రార్థన ముఖ్యం కాదండి. ముందు నువ్వు వెళ్ళి ఇతరుల యొక్క అపరాధములను, నీ పట్ల వారు ప్రవర్తించిన అసభ్యకరమైనటువంటి ఆ ప్రవర్తనను నువ్వు పట్టుకొని ఊగలాడు కంటే వాడిని ఏదో ఒకటి చేయాలి, కొట్టాలి, తిట్టాలి అనేదానికంటే ముందు నువ్వు వెళ్ళేం చేయాలంట? వారిని నీవు క్షమించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసు ప్రభు వారు అన్నారండి, ముసుకేసారు, పిడిగుద్దులు గుద్దారు. ఎవరో చెప్పు నేను కొట్టిన వాళ్ళు అన్నారు. ఆయన తెలియదు ఎవరు కొట్టింది? ఆయన ఎవరో? సృష్టికర్త అయిన దేవుడు, హృదయ రహస్యాలు వెరిగిన వాడు, భూమి ఆకాశములను సృష్టించిన వంటి సృష్టికర్త అయిన వంటి దేవుడు, నిన్ను రూపించిన వాడు ఎవరు కొట్టాడో ఆయన చెప్పలేడా? ప్రైజ్ ది లార్డ్. చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన వాడై ఉన్నప్పటికీ నీకు కూడా ఆయన నోట నుండి ఏ మాట రాలేదు. మరి నువ్వెందుకు నోరు తెరుస్తున్నావు? నేను యేసయ్య బిడ్డని, యేసయ్య కుమారుని, యేసయ్య కుమార్తెని అనుకుంటూ చండాలమైన మాటలు, భయంకరమైనటువంటి బూతులు మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రకరకాలైన మాటలు మాట్లాడేస్తారు. అదే నోటితో దుర్భాషలు ఆడతారు, అదే నోటితో బూతులు మాట్లాడతారు, అదే నోటితో అబద్ధాలు ఆడతారు, అదే నోటితో చాడీలు చెప్తారు, అదే నోటితో నిందలు మోపుతారు, మళ్ళీ అదే నోటితో ఆరిపోయిన ఒత్తిలాగా ఇంకేముండదు. అప్పటికప్పుడే ఆత్మ వచ్చేస్తుంది, అప్పటికప్పుడే ఆత్మ దిగిపోద్ది. ఎక్కటం ఉండదు, ఆలస్యం ఉండదు, దిగటం కూడా ఆలస్యం ఉండదు. కొందరికి వీడు ఇప్పుడు దాకా ఆత్మలో మాట్లాడా, ఆత్మ ఉద్యోగం కలిగేటట్టు ప్రార్థన చేశారా? గేటు దాటిన తర్వాత ఎవరైతే నువ్వు ఎవరికి విరోధంగా ఉన్నావో మొదట నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేయాలంట? సమాధాన పడి వస్తే నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం దయచేస్తాడు. చప్పడు కొట్టి ప్రభువుని మహింపరుద్దాము. హల్లెలూయా. నీ ప్రార్థన ఫలించాలంటే, నీ ప్రార్థన ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే, నువ్వు వెళ్ళి ప్రతి మార్గాలలో నీవు దీవెనకరంగా మార్చబడాలంటే, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలంటే, పట్టుదల కలిగి నువ్వు ప్రార్థించాలి, చేసే ప్రార్థన ప్రతిఫలం పొందాలంటే మొదటిగా నువ్వు ఏం చేయకూడదండి? దేవుని సొమ్మును, చెప్పండి, దేవుని సొమ్మును దేవుని యొద్ద దొంగలించకూడదు. రెండోది ఏంటి? భార్య భర్తల మధ్యలో ఏముండాలండి? సమాధానం కలిగి ఉండాలి. మూడో మాట ఏంటి? ఇతరుల యొక్క అపరాధములను నీవు క్షమించే గుణం కలిగిన వాడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గేహాజీలాగా ఎక్కడికి వెళ్ళేస్తున్నావు అంటే, అదే ఎక్కడికి లేదని అన్నావు అనుకో, తేడా వచ్చేస్తుంది. ప్రార్థన చేయకుండా అట్లే కూర్చొని ప్రార్థన చేసేవా అంటే, చేశానండి ప్రార్థన బాగా చేశాను అంటాడు. ఎలా కుదురుతుంది చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలము
చేయాలి. ప్రజలు చేయాలంటే ఒకటి, దేవుని సొమ్మును దొంగలించకూడదు. రెండోది, భార్యాభర్తల మధ్యలో సమాధానం కలిగి ఉండాలి. మూడోది, ఇతరుల యొక్క అపరాధములను క్షమించును వాడై ఉండాలి. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన దేవా, మీరు గొప్ప దేవుడు, మాకు చాలిన దేవుడుగా మీరు ఉన్నారు. చెప్పబడిన మాటలు మా హృదయాలలో నాటబడినట్లు నీరు కంటే ఫలింప చేయమని వేడుకొనుచున్నాం. కృపగలిగిన యేసయ్యా, మీకు స్తోత్రాలు. ఏమిచ్చినను మీరు రుణాన్ని తీర్చలేరు. మా కొరకై లోకానికి వచ్చారు, మరణించారు, పునరుద్ధానుడై తిరిగి లేచారు. సజీవుడైన తండ్రి స్తోత్రం. నీ యొద్ద మేము దొంగలించి అపరాధులము కాకుండానట్లు ప్రభువా, నీ సన్నిధిలో నమ్మకస్తులుగాను సమాధానము కలిగి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, ఇతరుల యొక్క పాపములను అపరాధములను క్షమించే మంచి మనస్సు గలవారమై మేము ఉండునట్లు మీ దయా సంకల్పము చొప్పున నడిపించి నిత్యము నీ రాకడకు, మీ రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరిచి కృప చూపమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. మన ప్రభైన యేసుక్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం కొడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతం వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.